ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలును బయటకు తీసుకొస్తున్న సమయంలో కోరాహు తనతో పాటు ఇంచుమించుగా 250 మంది ఎవరికి విరోధంగా లేచారు? మోషేకి విరోధంగా లేచారు. దేవుడు ఏమైనా ఊరుకున్నాడా? అసలు ఊరుకోనే లేదు. ఏంటి వారి మీద, నా సావుకుడి మీద నువ్వు తిరుగుబాటు చేస్తావా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, ఆ కోరాహుతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధులందరూ కూడా, కోరాహుకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక సైడ్ నిలవబడి మిగిలినందరూ కూడా ఒక సైడ్ వచ్చాడంటే, కోరాహుకు సపోర్ట్ చేసేవాళ్ళు అంటే మోషేకి తిరుగుబాటు చేసేవాళ్ళు, అంటే మోషే నాయకత్వం నచ్చకో, లేదంటే మోషే నచ్చకో, మోషే ఏదో ఒక తీర్పు చెడుగా అంటే వాళ్ళకి నచ్చే విధంగా ఇవ్వకో, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు కూడా వెళ్ళిపోయారంటే కోరాహు కూడా వెళ్ళారు. దేవుడు ఏం చేశాడు? భూమిని నెరవేర్చాడు. భూమితో పాటు అందులోకి ఎవరు వెళ్ళిపోయారంటే కోరాహు సంబంధులతో పాటు వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే అలా పాతాళంలోనికి దిగిపోయారు. వాళ్ళందరూ కూడా నాశనాన్ని చూశారు. అక్కడ ఎందుకు నాశనాన్ని చూడాల్సి వచ్చిందంటే వారు దైవ సావుకునికే తిరుగుబాటు చేశారు. వారు దైవ సావుకుని యొక్క నాయకత్వం నచ్చలేదనో సంథింగ్ వేరే రీజన్స్ ఏవో చెప్పారు. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఇటువంటి సావుకునికి వాళ్ళు ఏం చేశారంటే ఆ కోరహు వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి వాళ్ళందరూ కూడా నాశనాన్ని చూశారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మనలో ఎవరైనా ఒకవేళ సావుకుల మీద కానీ వారి కుటుంబాల మీద కానీ ఒకవేళ తిరుగుబాటు చేస్తున్నారో, వారిని ఎదురిస్తూ ఉన్నారేమో, జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం చెబుతుంది మీరు పెద్దలకి లోబడి ఉండాలన్నది.